ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. అమ్మ నమస్తే. జై శ్రీకృష్ణమ్మ. జై శ్రీకృష్ణమ్మ. అమ్మ, అమ్మవార్లకి స్వామివార్లకు మనం అమ్మవారికి అనుకున్నాము బట్టలు సమర్పిస్తాం. చీరలు ప్రధానంగా మనకి ఏ సమస్య వచ్చినా అమ్మ నీకు ఒక చీర పెడతాం అలా మొక్కుకుంటాం, మన సమస్యని బట్టి మనకున్న ఇష్టాన్ని బట్టి కదా. కరెక్ట్. ఆ చీరల్ని తీసుకొని మళ్ళీ మనం కొనుక్కొని కట్టుకోవచ్చా? అమ్మకి కట్టిన చీరల్ని మళ్ళీ మనం కట్టుకోవచ్చా? అసలు కొనుక్కోవచ్చా? అలా కట్టుకున్నప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని నేను విన్నాను. ఇప్పుడు అమ్మవారికి కానీ స్వామివారికి కానీ సమర్పించి అంటే ధరింపచేసి తర్వాత తీసినటువంటి వస్త్రాలకి పేరు శేషవస్త్రము అని పేరు. శేషము అంటే ఏంటి? మిగిలినది అని అర్థం. సో వారు స్వీకరించాక ధరించాక మిగిలిన మనకి ప్రసాదం అన్నమాట. అవునమ్మా, మనకి ప్రసాదం. వాస్తవానికి మనం అమ్మవారికి కట్టినా కట్టకపోయినా మనం కట్టుకునే ప్రతిదీ కూడా వారి ప్రసాదమే. అంతే కదా. భగవంతుడు అమ్మ వారి ఇవ్వంది మనకి ఏదీ లేదు. అయితే ఇందులో ఒక 3 కేటగిరీస్ అనుకోమ్మా. మనం మామూలుగా షాప్లో కొనేసుకున్నాం, డైరెక్ట్గా కట్టేసుకున్నాం, అయినా భగవంతుడి ప్రసాదమే అది. మన ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి దానికి కొద్దిగా పసుపు కుంకుమ పెట్టి హారతి కంటే ముందుగా దాన్ని తాంబూలం పెట్టి స్వామివారికి అమ్మవారికి చూపించి మన ఇంట్లో, ఇది ఇంకొక విధానం. కొంతమంది ఆలయానికి తీసుకువెళ్ళి వస్త్రాలు ఒకసారి స్వామివారి దగ్గర పెట్టి ఇవ్వండి అని అంటుంటారు. అది ప్రసాదంగా తీసుకుంటారు, తిరిగి కట్టుకుంటారు. అది ఒక విధానం. ఇప్పటికి 3 విధానాలు చెప్పుకున్నాం. 4 మీరు అడిగిన ప్రశ్న. అలా కాకుండా కొంతమంది స్వామివారికి అమ్మవారికి కట్టింపచేసి ధరింపచేసి ఆ తర్వాత తీసుకుంటారు. కొన్ని దేవాలయాల్లో మనం వేలం పాటలో కూడా ఇది 4ది. 5ది ఇంకా అయితే మీరు అది ఇంకొక విధానం. మనం ఇవ్వలేదు ఆలయానికి, మనం డొనేట్ చేయలేదు, కానీ ఎవరెవరెవరెవరో ఇచ్చేసేస్తారు అమ్మవారి కోసం. దాన్ని ఆలయం ఏం చేస్తుంది? వేలం వేస్తుంది. ఆ వేలం వేసినటువంటి చీరల్ని మనం కొనుక్కొని ధరించచ్చా లేదా అనేది ప్రశ్న. వాస్తవానికి ఇప్పుడు మన హిందూ ఆలయాలని ఒక విధానంతో ప్రభుత్వం యొక్క ఆజమాయిషీతోటి దాన్ని ఒక కమర్షియల్ కాన్సెప్ట్గా చేసేసారు కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు. అయితే మనం కొనుక్కోవటంలో వాస్తవంగా తప్పేం లేదు, కానీ అమ్మటమే తప్పు వాళ్ళు కదా. మరి అలాగని ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనే దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేకుండా అవుతాయి. కాబట్టి వాళ్ళు ఇది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు కొనుక్కోండి అంటారు, మనం కొనుక్కుంటాము. తిరిగి ఆ ద్రవ్యాన్ని సరిగ్గా ఆలయ అభివృద్ధి కోసం చేస్తే అంతకంటే సంతోషం మరొకటి లేదు. కాకుండా ఇంకేదైనా వెనక మార్గాల్లో పాడు చేస్తున్నారనుకోండి, వాళ్ళు మనకి బాధ అవుతాం. కాబట్టి కొనడం అనేది తప్పు కాదు, కొన్నది కట్టుకోవటము తప్పు కాదు, ఇంకా మంచి విషయాలే వాస్తవానికి. మన సైడ్ నుంచి అంటే కొనుక్కునే సైడ్ నుంచి ఎటువంటి తప్పు లేనట్లే లెక్క. అమ్మేసిన తర్వాత ఆ ద్రవ్యాన్ని వాడు సరిగ్గా ఉపయోగిస్తున్నాడా లేదా అనేది అతని పుణ్య పాపకర్మ. అంతే, వాళ్ళది వదిలిపెట్టేద్దాం. ఆ వ్యవస్థ, డిపార్ట్మెంట్, గవర్నమెంట్ అవన్నీ పక్కన పెట్టేద్దాం, అది మన సబ్జెక్ట్ కాదు. మనం మన భక్తుల తరపు నుంచి కనుక చూసినట్లయితే, నువ్వన్నా చీర తీసుకెళ్ళి అమ్మవారికి కట్టింపచేసి నువ్వు తీసుకొని ధరించు, లేదా ఎవరైనా ధరింపచేసి తీసేస్తారు కదా, మళ్ళా శుక్రవారం అయితేనో ఏకాదశికో ఏదో మారుస్తుంటారు కదా, అప్పుడు ఇది తీసుకోండి అమ్మా అని చెప్పేసి వేలంకి పెట్టినా లేకపోతే డైరెక్ట్ గా ఇచ్చినా ప్రసాదంగా ఏదైనా కూడా మనం తీసుకోవచ్చు. ఇక అవి కట్టుకోవడం అనేటటువంటిది జనరల్గా ఎట్లా చేస్తారంటే, సామాన్యంగా వాళ్ళకి ఏదైనా ఒక ఈవెంట్ ఉంటే, అంటే మ్యారేజ్ డే కానీ పుట్టినరోజు కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే అమ్మవారు అలాంటివి తీసుకొని అమ్మవారిని స్పృశింపచేసి అమ్మవారి ఒంటి మీద ఉండి ఆరాధనలు పూజలు అందుకొని నా దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ అండ్ గ్రేట్ స్వీట్ ఫీలింగ్ అండ్ డివోషన్ ఫీలింగ్. కాబట్టి తప్పకుండా తీసుకోవచ్చు, కట్టుకోవచ్చు. అయితే దానికి కొన్ని జాగ్రత్తలు అది ఏదో అన్నారు మీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయని. ఏముండదు. మొదటిసారి కట్టుకునేటప్పుడు ఒక్కడే మనం వేరే వేరే సమయాల్లో కట్టుకోకుండా ఉంటాం, కానీ ఇంకా తర్వాత అది అన్నిటితో పాటుగా అది కూడా ప్రసాదం అవుతుంది.
నీకేమన్నా అలా కాదు, తిరుమల సింహాచలం ఏదైనా ఒక పెద్ద ఆలయంలో శేషవస్త్రం గౌరవంగా వచ్చింది అనుకోండి, అది ఏదైనా పుణ్యకార్యాలు, పూజలు, యజ్ఞయాగాదులు, ఇంకా ఇంట్లో ఏమన్నా శుభకార్యాలు అలా అయినప్పుడు కట్టుకోవాలనిపిస్తే చక్కగా దాన్ని కట్టుకోవచ్చు. ప్రత్యేకించి ఉంచుకొని ఆయన శేషవస్త్ర ప్రసాదంగా మనం అంటే డైరెక్ట్ గా ఆశీర్వాదం మనకి అందినట్లుగా మనం భావించవచ్చు. అంతేగాని అందులో తప్పు పట్టాల్సింది ఏ మాత్రం లేదు. చక్కగా సంతోషంగా ఏ రూపంలో వచ్చినా, కొనుక్కున్నా కొనుక్కోకపోయినా అది ప్రసాదమే. ఇప్పుడు మేము ఆలయాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు వేదాశీర్వచనం చేసి అమ్మవారికి ధరింపజేసిన వస్త్రాలు ఇస్తుంటారు. సో అవన్నీ కూడా దగ్గర పెట్టుకుంటే నాకు చాలా గ్రేట్ ఫీలింగ్ కలుగుతుంటుంది దాన్ని చూసినప్పుడల్లా. అవును కదా. ఆ అమ్మవారికి ధరించినటువంటి పూజలు జరిగినటువంటి ఒక చక్క చీర, మళ్ళీ పురోహితులంతా కూడా వేద ఆశీర్వచనాలతోటి మనని బ్లెస్ చేసి ఇచ్చారు. ఇలాగా చాలా సంతోషంగా తృప్తిగా ఉంటుంది. కాబట్టి అందులో ఎటువంటి మొహమాటం లేదు. చక్కగా ఎటువంటి సందేహాలు లేకుండా మనం తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, కట్టుకోవచ్చు. అది కట్టుకున్నాక ఏదైనా మైల లేకపోతే అశుచి ఇలాంటిది ఏదైనా అయితే అనేటటువంటివి కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు, భయాలు. అదే ఇగ్నోరబుల్, అది ప్రకృతి, మనం చేసేది ఏం లేదు. ప్రకృతి సహజంగా ఏదైనా అయినప్పుడు మళ్ళీ దాన్ని శుభ్రంగా మళ్ళీ వాష్ చేసుకొని శుద్ధి చేసుకుంటాం అంతే తప్ప అది అలా కాబట్టి ఇలాగే ఉండాలా అలా ఎవరికి పాసిబుల్ కాదు. ఇప్పుడు మలమూత్ర అంటే యూరినల్కి వెళ్ళటం కానీ ఇలాంటివి అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇట్స్ అ కామన్. ఎవరన్నా చుట్టాలు బంధువుల దగ్గర వాళ్ళు చనిపోయారు అని వార్త వస్తుంది, మనం అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది సడన్గా. అమ్మవారు చీర కట్టుకున్నాం ఏం చేస్తాం అని టెన్షన్ పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. అమ్మవారిని ఆ వస్త్రాన్ని ఆశీర్వాదంగా నువ్వు ఎంత భావం చేస్తుంటావో దాని నుంచి అంత శక్తిని నువ్వు ఎంజాయ్ చేస్తావు. లేదు ఇలాంటిది ఏదైనా ప్రాకృతిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏదైనా వచ్చాయి, ఓకే వచ్చాయి, దాన్ని మళ్ళీ తిరిగి శుద్ధి చేయటం, జాగ్రత్త పెట్టుకోవడం తప్ప భయపడాల్సింది ఏమాత్రం లేదు. నమస్తే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. నాన్ వెజ్ తినకూడదు అంటారా? అట్లా ఏమి ఉండదా? అట్లేం లేదు. ఇంకా వాళ్ళ కుల ధర్మాన్ని వాళ్ళ అలవాట్లను బట్టి ఉంటే తినొచ్చు. ఓకే ఓకే.